ఈ యురేనియం అనేది ఈ భూతాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వంలో కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఎంత ఈరోజు గతంలో ఏ విధంగా ప్రజలందరూ బయటికి వచ్చినారు, ఏ విధంగా యురేనియం అనేది ఈ ప్రాంతంలో రాకూడదని చెప్పి మేమందరం కూడా మరి బయటికి వచ్చి కొట్లాడినామో, మళ్ళీ ఈరోజు అవన్నీ ఏది కూడా దృష్టిలో పెట్టుకోకుండా కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓల వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఆలగడ్డ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేయడానికి పర్మిషన్ కలెక్టరే ఇచ్చినాడని చెప్తే నిజంగా అంటే దీనికన్నా అన్యాయము ఇంకొకటి ఉండదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. కడప జిల్లాలో తుమ్మలపల్లెలో ఏ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పి బయటికి వచ్చి మొత్తుకొని ఆ ప్రాంతంలో ఇబ్బంది పడిన వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ దగ్గరకు తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలని చెప్పుకొని తర్వాత కూడా వీళ్ళ మనసు కరగలేదని చెప్తే నిజంగంటే మరి ప్రజల కోసం పరిపాలన చేస్తున్నారా, మరి ప్రాజెక్టుల కోసం పరిపాలన చేస్తున్నారా వీళ్ళనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా తుమ్మలపల్లె దగ్గర జరిగిన అన్యాయము ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఏ విధంగా ఆ ప్రాంతంలో యురేనియం అనేది ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరికీ కూడా చర్మంకి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే పుట్ట పిల్లలు చనిపోవడం కానీ ఇట్లా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే మిమ్మల్నే కాదు ఇక్కడ వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ఈరోజు కంకణం కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కర్నూలు జిల్లాలో పర్మిషన్లు ఇవ్వడం అని చెప్పేది కూడా మేము ఎవ్వరం కూడా దాన్ని స్వాగతించాము, ప్రజలు కూడా స్వాగతించారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటూ యురేనియంని తప్పకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సైంటిస్టులు, హ్యూమన్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రాంతంలో అన్యాయం జరిగింది అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే ఎందుకు దాని మీద మీరు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి కూడా మేము కూడా ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా ఆలగడ్డ నంద్యాల ప్రాంతంలో ఏదైతే పర్మిషన్ ఇచ్చారో మేమందరం ప్రజలందరూ కూడా అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు బయటకు వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మేము పిలుపునిస్తున్నాము. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేదా వైసీపీకి సంబంధించో లేదా బీజేపీకి సంబంధించిందో విషయాలు కాదు, ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ అయ్యే విషయం కాబట్టి రేపు పొద్దున మన పిల్లలు కానీ ఇక్కడ ఈ వచ్చే జనరేషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పంటలు పండక ఆ యురేనియం అనేది ప్రాజెక్ట్ ఇక్కడ మొదలు పెడితే చెట్లు కానీ అన్ని చుట్టుపక్కల అన్ని కొట్టేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ యురేనియం బయటికి రావడం వల్ల ఆ భూమిలో ఏదైతే యురేనియం అనేది వేస్ట్ మెటీరియల్ మరి వెళ్ళిపోతుందో పంటలు కూడా పండవు, వర్షాలు పడవు, ఏది కూడా మనకి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీరు గమనిస్తుండండి. మీ ప్రాంతంలో ఎక్కడైనా యురేనియం సంబంధించిన డ్రిల్లింగ్ పట్టా భూములలో కానీ లేకపోతే గవర్నమెంట్ భూములలో కానీ ఎక్కడైనా తవ్వుతున్నట్టు మీకు తెలిస్తే మాత్రము వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము అందరం కూడా కలిసికట్టుగా మనం అందరం కలిసి ఉండి దీనికోసం పోరాటాలు చేస్తేనే ఈ ప్రాంతంలో యురేనియం రాకుండా ఆ ప్రాజెక్ట్ని అడ్డుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మీరందరూ రైతులు ముఖ్యంగా మీరు గమనించండి, ఎక్కడైనా మీకు తెలియకుండా బోర్లు వేస్తున్నా మీ ప్రాంతంలో ఎవరైనా వచ్చినా కూడా వెంటనే స్పందించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రాంతంలో ఇంత నష్టం, ఇంత ఘోరం జరుగుతుంటే మరి ఇక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎందుకు నోరు ఇప్పట్లేదని చెప్పి కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు యురేనియం రావడం వల్ల ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇబ్బంది కాదు, మీ పార్టీలో ఉన్న మీకు కూడా ఇబ్బందే. రేపు పొద్దున ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ రోజు బయటికి రావడం కూడా భయపడే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తుంది. మీరందరూ కూడా ఇది గమనించాలా. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాత్రం వెంటనే స్పందించాలా. దీనికి ఏదో ఒకటి స్టాండ్ చెప్పండి. యురేనియం ని మేము అడ్డుకుంటామనో అడ్డుకోమని ఏదో ఒకటి చెప్తే మీరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. నేను గతంలో కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఒక పిలుపునిస్తే అన్ని పార్టీలు వచ్చారు కానీ కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రము ముందుకు రాలేదు. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఏదన్నా మీ ప్రాంతంలో జరిగితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము.